హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మన జీవితంలో ఎవ్వరికి భయపడకుండా బ్రతకాలంటే ఐదు బలాలు ఉన్నాయన్నమాట. అవి మనం సమకూర్చుకుంటే మన జీవితంలో ఎవ్వరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి తల వంచాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ వన్ వచ్చి సంపాదన, డబ్బు. సో మనం ఏది కొనాలన్నా, తినాలన్నా, బ్రతకాలన్నా, చెయ్యాలన్నా ప్రతి దానికి డబ్బు అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఆ డబ్బు లేనిదే మనం ఏ పని కూడా చెయ్యలేము. సో ధనం మూలమిదం జగత్. ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు ఎవరి చేతిలో ఉంటే, ఎవరి దగ్గర ఉంటే ప్రపంచం వాళ్ళకి దాసోహం అంటుంది. సో ఎప్పుడు కూడా మనిషి దేని గురించన్నా పాకులాడుతున్నాడు, దేని గురించన్నా శ్రమిస్తున్నాడు అంటే ముఖ్యంగా అది డబ్బు. ఎందుకంటే డబ్బు అవసరం. డబ్బు అనేది లేదు అంటే మన అవసరాలు తీరవు. సో అలాంటి డబ్బు మన దగ్గర ఉంటేనే ఈ ప్రపంచంలో మనకు ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. సో అలాంటి డబ్బును లేని వారు సంపాదించడానికి ప్రయత్నించండి. కొంచెం ఉన్నవాళ్ళు దాన్ని ఇంకా ఎలా రెట్టింపు చేయాలా అని ఆలోచించి ప్రయత్నించండి. బాగా ఉన్నవాళ్ళు దాన్ని ఎంత పొదుపుగా, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలా అని ఆలోచించండి. సో డబ్బు అనేది, సంపాదన అనేది మన జీవితంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ సంపాదించే ప్రతి ఒక్క రూపాయ నీతి నిజాయితీతో సంపాదిస్తే దానికి మరింత విలువ చేకూరుతుంది. రెండవది వచ్చేసి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అంటే లేదంటే కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్రపోలేము. సో ఆరోగ్యం అనేది మనకి చాలా ముఖ్యము. సో ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉన్నప్పుడే మనం దాన్ని కాపాడుకోవాలి. వన్స్ ఆ ఆరోగ్యం అనేది మన చేదాటిపోయాక దాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకోవాలంటే మనకి డబ్బే అవసరం అవుతుంది. సో ఎంత డబ్బున్నా సరే కొన్నిసార్లు ఆరోగ్యాన్ని సరిచేసుకోలేని పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. సో కంటి నిండా నిద్రపోవాలన్నా, కడుపు నిండా తినాలన్నా మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటేనే మనం డబ్బు కూడా సంపాదించగలుగుతాం. సో అలాంటి డబ్బును సంపాదించాలి అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సో ఎప్పుడు కూడా ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. మూడవది వచ్చేసి చదువు, టెక్నాలజీ. చదువు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఎక్కడ ఎలాగా జీవితంలో ఎలాంటి అనుభవాలని ఎదుర్కోవాలి, ఎలా డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి అని మన జీవితానికి ఒక దారిని చూపిస్తుంది చదువు. టెక్నాలజీ ఈ రోజుల్లో రోజు రోజుకి డెవలప్ అవుతుంది. సో అలాంటి టెక్నాలజీకి మనం కూడా తెలుసుకొని అప్డేట్ అవ్వాలి. లేదంటే మనం చాలాసార్లు చాలా రకాల సమస్యలను అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మంచి గౌరవాన్ని, గుర్తింపుని చదువు మనకి ప్రసాదిస్తుంది. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. సో ఎప్పుడైనా కూడా మనకి చదువు చాలా జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. ఆ చదువు మన జీవితానికి ఒక ఆయుధంగా ఉంటుంది. జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది. సో అలాంటి చదువుని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ చదువు అనేది ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలము. మన ఆరోగ్యం గురించి కూడా తెలియని విషయాలు తెలుసుకోగలుగుతాము. నాలుగోది వచ్చేసి లోకజ్ఞానం. లోకజ్ఞానం లేదనుకోండి మన సమాజంలో బ్రతకడం చాలా కష్టం. మనం ఎదటివారి అభిప్రాయాలను, ఎదటివారి మనస్తత్వాలను అంచనా వేయడం తెలియాలి. మన సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. సో మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోలేదనుకోండి, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా మనం మోసపోతూ ఉంటాము. సో మనుషులు ఎలాంటి వాళ్ళు, నేను ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, వాళ్ళని నమ్మొచ్చా లేదా, వాళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టొచ్చా లేదా, వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారా లేదా, ఇలాంటి విషయాలను మనం ఒక అంచనా వేయాలంటే మనకి చాలా లోకజ్ఞానం అవసరం. సో మన ఎదుగుదలకు ఉపయోగపడేది లోకజ్ఞానం. ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా మనకు లోకజ్ఞానం అనేది లేదంటే చాలామంది చెడ్డవారి ఆలోచనలతో మనం మునిగిపోతూ ఉంటాము. సో లోకజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్న 5 బలాల్లో లోకజ్ఞానం కూడా ఒక బలం అన్నమాట. సో దానిని ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఐదోది వచ్చేసి బంధాలు. ఏంటి బంధాలు చెప్తున్నారు అనుకుంటున్నారా? నిజమేనండి. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత లోకజ్ఞానం ఉన్నా మనం చనిపోయాక మనల్ని తీసుకువెళ్ళడానికి ఒక నలుగురు కావాలి.
ఆ నలుగురే మనల్ని మొయ్యాలి. సో, మనం ఆనందపడితే పంచుకోవడానికి మన చుట్టూ నలుగురుండాలి. మనం బాధపడితే చెప్పుకోవడానికి నలుగురుండాలి. అలాంటి నలుగురు మన చుట్టూ లేరనుకోండి, మనం ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత బ్రతికినా కూడా అది ఒంటరి బ్రతుకు. ఏదో అసంతృప్తికరమైన బ్రతికే మనకి మిగులుతుంది. సో, బంధాలలో నిజమైన బంధాలని గుర్తించండి. అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. కానీ మంచివారైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోవద్దు. మంచి బంధాలను ఇంకా పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. సో, మనం చనిపోయాక మోసుకెళ్ళేది ఆ నలుగురే కదా! ఆ నలుగురు లేకపోతే మనం ఎంత బ్రతుకు బ్రతికినా మనం చనిపోయాక మన బ్రతుకుకి అర్థం లేకుండా అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఈ 5 బలాలను మనం దృఢంగా, బలంగా బలపరుచుకుంటామో అప్పుడు మన లైఫ్‌లో ఎవ్వరికి తల వంచాల్సిన అవసరం ఉండదు. ఎవ్వరికి భయపడి బ్రతకాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.